హాయ్! హలో! నమస్తే అండి. ఈరోజు చికెన్ సూప్ ఎలా తయారు చేసుకోవాలో దానికి కావాల్సిన పదార్థాలేంటో తెలుసుకుందామండి. సో, చికెన్‌ని చిన్న చిన్న ముక్కలుగా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నీట్‌గా కడిగి పక్కన పెట్టుకోవాలండి. సో, చూసారు కదండీ! కొత్తిమీరొచ్చేసి ఇలా పొడుగు ముక్కలుగా ఉంచుకోవాలండి. ఒక పెద్ద సైజు ఉల్లిపాయి, కరివేపాకు, ఒక 5 పచ్చిమిర్చి అండి. అదే కాకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాలు, జీలకర్ర, లవంగాలు, దాల్చిన చెక్క వేపేసి పొడి చేసుకున్న పొడండి అది. ఉప్పు, కారం, పసుపండి. మనకి బయట అంటే షాప్స్‌లో ఎలా ఉంటుందంటే, చూడండి ముందుగా ఆయిల్ వేసుకుంటున్నాను నేను. సో, బయట షాప్స్‌లో ఏంటంటే, మీరు ఒక రూ. 60 ఉంటుందండి కప్పు. రెండే 2 చికెన్ ముక్కలేసి, ఆ జ్యూస్ ఏసేసి చేస్తారండి. సో, అలా చేస్తే మీకేంటంటే, అది మీకు ఇప్పుడు బయట మీరు రూ. 100 చికెన్ తెచ్చుకున్నా సరిపోతుంది కదండీ ఈజీగా. సో, అలాంటప్పుడు మీరు అంత బడ్జెట్ పెట్టుకొని చేసుకునేది వేస్ట్ అండి. అదే కాకుండా జస్ట్ 20 మినిట్స్‌లో ఇట్టే ఇంత చిన్న సింపుల్ ఐటెమ్స్‌తో మనకి అయిపోతుందండి. చాలా ఫాస్ట్ అండ్ ఈజీగా అయిపోతుంది. సో, ఆయిల్ అయితే వేసాను కదండీ! మరుగుతుంది కదా! ఆయిల్ మరిగిందండి. ఈ టైంలో నేను ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసేస్తున్నానండి. సో, చాలా టేస్టీగా ఉంటుందండి. సూప్ అయితే మీరు బయట రెస్టారెంట్స్‌లోని, షాప్స్‌లోని కొనుక్కొని తాగితే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. చూసారు కదండీ! ఆనియన్స్ నీట్‌గా మగ్గుతున్నాయి. అలానే ఉంటుందండి. సో, ఆనియన్స్ వేగిపోయండి. ఈ టైంలో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేస్తున్నాను. ఇది వర్షాకాలంలో చాలా టేస్టీగుంటుందండి. ఈవినింగ్ మీరు స్నాక్స్ టైమ్‌లో సో, ఇలా కొంచెం జస్ట్ ఒక రూ. 50 చికెన్ తెచ్చుకుంటే 4 మెంబర్స్ తినొచ్చండి సూపయితే. ఐ మీన్ 4 మెంబర్స్ తాగొచ్చండి సూపయితే. చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. అల్లం వెల్లుల్లి వేగిపోయిందండి. సో, ఈ టైంలో చికెనయితే నేను వేసేసుకుంటున్నాను. చూసారు కదండీ ఎంత చిన్న పీసెస్‌గా కట్ చేశానో. సో, చికెనయితే వేసేసుకున్నానండి. ఇదే టైంలో నేను మొత్తం అన్నీ వేసేసుకోవాలండి. సో, ముందుగా తయారు చేసుకున్నది పసుపు వేసుకుంటున్నానండి. కారం వేసుకుంటున్నాను. ఉప్పండి. సో, ఇవన్నీ ఏంటంటే లెక్కలు మీకు సరిపడినంత చూసుకోండి. మీరు తెచ్చే చికెన్ బట్టి మీరు వేసుకోండి. సో, గరం మసాలా అండి. ఇది నేను ఇంట్లో తయారు చేశాను. దాల్చిన చెక్క, లవంగాలు, జీలకర్ర, ధనియాలు ఇవన్నీ వేపేసి పొడి చేసుకున్నానండి. సో, అంతే అండి. గరం మసాలా ఈజీగా ఇంట్లో అయిపోతుంది. సో, అవి కూడా రెసిపీస్ ఎప్పుడైనా మీకు పోస్ట్ చేస్తానండి. సో, ఇలా బాగా కలిపేసుకోవాలి నీట్‌గా. ముక్క మొత్తం పట్టేలా కలిపేసుకోవాలండి. చూసారు కదండీ! నేనిప్పుడు ఇది తీసాను కదండీ! సారీ అండి. మర్చిపోయాను. ఇందాక చెప్పడం అయితే మర్చిపోయాను మీకు. సో, ఇది కార్న్ ఫ్లోర్ పౌడర్ అండి. కార్న్ ఫ్లోర్ పౌడర్ మామూలు మంచినీళ్ళలో కొంచెం వేసుకొని బాగా కలిపేసి, సో, అందులోనే నేను మసాలా పౌడరు కొంచెం ఉప్పేసి కలుపుతున్నానండి. సో, టేస్ట్ యాడ్ ఆన్ అవ్వడానికి. సో, మనకి ఆహ్, ఇలా కలిపేసుకొని కొంచెం సేపు ఉంచుకోవాలండి. సో, అందుకని కలిపేసి ఉంచుకుంటున్నాను. ఇందాక చెప్పడం మర్చిపోయానండి. కార్న్ ఫ్లోర్ పౌడర్ మనకు చాలా తక్కువ కాస్ట్ అండి. ఈ సూప్ అంతా మీకు తయారు చేయడానికి అయ్యే బడ్జెట్ వచ్చేసి రూ. 60 అవుతుందండి. రూ. 60 పెట్టి మీరు అంటే ఒక రూ. 50 చికెన్ ఈ ఐటెమ్స్ అన్నీ కలిపి మీరు జస్ట్ విడివిడిగా కౌంట్ చేసుకున్న మీకు ఒక రూ. 60 బడ్జెట్ అవుతుంది. కానీ ఇది మీరు నలుగురు తినడానికి సరిపోతుందండి. అంటే నేను మొత్తం రూ. 50 చికెన్ అయితే వేసేయలేదు. కొంచెం ఉంచేశాను. సో మీరు ఒకవేళ మొత్తంగా వేసేసుకుంటే చిన్న చిన్న ముక్కలుగా ఇలాగా సరిపోతుందండి. చూసారు కదండీ! ఈ టైంలో ఏంటంటే
ఆనియన్స్ అంతా ఆల్మోస్ట్ అంతా చికెన్‌లో వాటర్‌తో అంతా ఉడికిపోయిన టైంలో నేను వాటర్ అయితే వేసుకున్నానండి. ఒక పెద్ద గ్లాస్‌తో వాటర్ అయితే వేసుకున్నాను. సో, 2 గ్లాసెస్ వాటర్ ఏసుకోవాలండి. అంటే మనకు సూప్ కన్సిస్టెన్సీ కావాలి కదండీ! అందుకనండి. సో, ఇలా బాగా కలిపేసుకోవాలి. ఆల్రెడీ ఉప్పు, కారం, మసాలా పౌడర్ అన్నీ వేసేసాం కాబట్టి, ఇది ఎలాంటి ప్రిజర్వేటివ్స్ గానీ, ఎలాంటి యాడెడ్ ఇంకేవి కూడా ఉండవండి. సో, ఇదే టైంలో ఈ పొడుగ్గా ఉన్న కొత్తిమీర కాడలు వేసేసుకొని కలపకూడదండి. అలా వదిలేసేయాలి. సో, ఇలా మూత తిప్పి పెట్టాలి. కుక్కర్ మూత వేయకూడదు. ఇలా మూత తిప్పి పెట్టి స్టవ్ సిమ్‌లో పెట్టేసి ఒక 10 మినిట్స్ ఉంచేసి లాస్ట్‌లో ఒకసారి హైలో పెట్టుకోవాలండి. సో, చూసారు కదా! మనకి నీట్‌గా పొంగు వచ్చి, సో, ముక్కయితే నీట్‌గా ఉడికిపోయిందండి. చికెన్ కదండీ! చాలా ఫాస్ట్‌గా అయిపోతుంది. నాకు ఈ ప్రాసెస్ అంతటికి ఒక 15 మినిట్స్ పట్టిందండి. అంతే అండి. చాలా ఫాస్ట్ అండ్ క్విక్‌గా అయిపోతుంది. చూసారు కదండీ! నేను కలుపుకున్నది ఉంది కదా! మళ్ళొకసారి కలుపుకొని, ఈ పౌడర్ ఇదంతా వేసేసుకుంటున్నానండి. కార్న్‌ఫ్లోర్ పౌడర్ మీకు ఎక్కడైనా దొరుకుతుంది షాప్స్‌లోని. సో, కార్న్‌ఫ్లోర్ పౌడర్ లేనట్టయితే ఇంట్లో గంజి ఉన్నట్టయితే గంజి కూడా వేసుకొని చేసుకోవచ్చండి. బట్ కన్సిస్టెన్సీ బాగా కొంచెం ముద్దగా రావాలి అంటే మాత్రం మీరు కార్న్‌ఫ్లోర్ పౌడర్ వేసుకుంటేనే బావుంటుందండి. మీరు ప్రిజర్వేటివ్స్ ఉండాలి పర్వాలేదు అనుకుంటే టొమాటో సూప్ ప్యాకెట్స్ ఉంటాయి కదా! అలాంటివి ఒక 2 ఏసుకున్నా అది చాలా బావుంటుందండి. బట్ న్యాచురల్‌గా చెప్పాను కాబట్టి వితౌట్ ఎనీ ప్రిజర్వేటివ్స్ కాబట్టి నేను కార్న్‌ఫ్లోర్ పౌడరే వేస్తున్నానండి. చూసారు కదండీ! ఇందాకడికి ఇప్పటికి థిక్‌నెస్ మారింది. సో, థిక్‌నెస్ అయితే మారింది కదండీ! మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలానే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి రిఫర్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా కొత్తగా చూసినట్టయితే. ఇంకా మరెన్నో వీడియోస్ కోసం వేచి చూడండి నా ఛానల్‌ని. సో, చూసారు కదండీ! యమ్మీ అండ్ టేస్టీ చికెన్ సూప్ అయితే మనకి రెడీ అయిపోయిందండి. మీరు అంత కాస్ట్ పెట్టి బయట తీసుకోక్కర్లే. ఇలా